మన దాయాయి దేశం మనకు ఒక ఏ పేరు చెప్తే అయితే భారతీయుల్లో అందరికీ కోపం వస్తుందో నరాల్లో ఆవేశం ఉప్పొంగి ప్రవహిస్తుందో మరి పాకిస్తాన్ నిజంగా పాకిస్తాన్ దుస్థితి చూస్తుంటే ఇప్పుడు ఆ కోపం కాదు జాలి కలిగే పరిస్థితి వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మొన్ననే పాకిస్తాన్లో ఈ బలూచిస్తాన్ ఉగ్రవాదులు కానీ వేర్పాటువాదులు కానీ వాళ్ళు మన ట్రైన్ హైజాక్ చేశారు. మనం చూసినాం. మనం అంటే నిజంగా ఒక ఫ్లైట్ హైజాక్ చేయంగా చూసినాం అది, కానీ వీళ్ళు అనూహ్యంగా ట్రైన్ హైజాక్ చేశారు. హైజాక్ చేసి చాలామందిని నార్మల్ వాళ్ళను వదిలిపెట్టిరంట. ఆ పాకిస్తాన్ సైన్యానికి చెందినటువంటి వాళ్ళు దాదాపు 250 మందో 300 మందో వాళ్ళందరినీ బందీలుగా పట్టుకొని మా వాళ్ళను ఇడిస్తే వీళ్ళని ఇడిచిపెడతామంటే పాకిస్తాన్ అంటే ఒప్పుకోదు. నిజానికి పాకిస్తాన్లో పరిస్థితులు నిజంగా అసలు ఏం బాలేవు. చాలామంది చెప్తున్నారు పాకిస్తాన్ త్వరలోనే 3 ముక్కలు కాబోతుంది అని. అక్కడ మనం చెప్పుకోవచ్చు ఉన్నటువంటి పాకిస్తాన్లో ఈ బెలూచిస్తాను ఒక భాగం అవుతుందంట. ఇక పీఓకే ఉంది వాళ్ళ ఆధీనంలో. ఈ పీఓకేలో కూడా ఆల్రెడీ నిరసనలు స్టార్ట్ అయినాయి. పీఓకే కూడా ఇండియాలో విలీనమయ్యే రోజులు పెద్ద టైం ఏం లేదు అని మనకైతే నిజంగానే వార్తలు వస్తున్నాయి. నిజంగా అట్లయితే మనకు కూడా మంచిదే. మనం చాలా రోజుల నుంచి కాశ్మీర్లో ఇట్లా ఉంటుందని చెప్పుకోవడం, కానీ ఈ పార్ట్ అంతా మనకు పాకిస్తాన్లోనే ఉంది. నిజంగా ఈ పార్ట్ కూడా మనకే వస్తే నిజంగా అదొక రకంగా మనం చాలా విజయం సాధించినట్టే. నిజానికి పాకిస్తాన్లో కూడా అంతర్గతంగా ఏం పరిస్థితులు బాగాలేవు. అంతర్గతంగా అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదు. మనం చూసినాం అసలు గోధుమ పిండి దొరకలేదు, బియ్యం దొరకలేవు, అంత ఆగమాగా ఉంది. మొత్తం రేట్లన్నీ పెరిగిపోయినాయి. మనం పెట్రోల్ అంత రేట్ అయింది. ఇవన్నీ చూసినాం. మన ఆ ప్రపంచ బ్యాంకే కనుక అప్పియకుంటే ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుండే. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఈ ఆయుధాల మీద కానీ దీని మీద కానీ ఎక్కువ ఖర్చు పెట్టే పరిస్థితిలో లేరు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు అదును చూసి బలూచిస్తాన్ వేర్పాటువాదులు అయితే మరి వాళ్ళ మీద ఎదురు దాడులు చేస్తున్నారు. అక్కడ చాలా జనాభా కొంచెం తక్కువ ఉండదంట. బాగా కొండలు గుట్టలు ఎక్కువ ఉంటాయి. నిజానికి బలూచిస్తాను మన ఇండియా నుంచి పాకిస్తాన్ విడిపోయినప్పుడు బలూచిస్తాన్ కూడా సపరేట్ ప్రాంతం ఉంటుండే. కానీ ఆ తర్వాత ఈ పాకిస్తాన్ ఏర్పడ్డ తర్వాత వాళ్ళ మీద బలప్రయోగం చేసి దాన్ని ఆక్రమించుకున్నారు. అప్పుడు వాళ్ళకి ఇష్టం లేదు. అప్పటి నుంచి కూడా వాళ్ళు దాన్ని అసలు ఒప్పుకోవడం లేదు. వాళ్ళ దగ్గర ఖనిజాలు కానీ ఆ వనరులు కానీ అపారంగా ఉన్నాయి. కానీ వాటిని దోచుకొని మాకు అసలు వాళ్ళు ఏమాత్రం సేవ అంటే మాకు కావాల్సినటువంటి ఏమీ ఇవ్వట్లేదు అని వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళలో కాస్త కోపం ఎక్కువ ఉందంట. దాంతో ఆ బిఎల్ఏ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని ఒకటి ఫామ్ అయింది. వాళ్ళు చాలా వాళ్ళకు తాలిబాన్ల అండ కూడా ఉంది. నిజానికి ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను మనం అంతా చూస్తాం. వీళ్ళంతా ముస్లిమ్సే కదా, ఇల్లు ఎందుకు కొట్లాడుకుంటారని. కానీ నిజంగానే ముస్లిం కంట్రీస్ కూడా చాలా అంటే చాలా పడవు. ఇక మనం చూస్తున్నాం అసలు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకు పాకిస్తాన్ వాళ్ళకు అసలు పడదు. ఒకప్పుడు వాళ్ళంతా కూడా ఒకటే ఉంటున్నాయి, కానీ ఇప్పుడైతే అసలు పడట్లేదు. ఆ తాలిబాన్లు మనం చూసినాం. ఆ పాకిస్తాన్ వాళ్ళు తాలిబాన్ల మీద అటాక్ చేస్తే వాళ్ళు వీళ్ళను ఘోరంగా చంపేశారు వాళ్ళ ఆర్మీ వాళ్ళను. ఇప్పుడు బలూచిస్తాన్ ఈ లిబరేషన్ ఆర్మీ కూడా వీళ్ళ మీద చాలా అటాక్లు చేస్తుంది. మొన్ననే రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాకే ఆ ట్రైన్ హైజాక్ చేసి అంతమంది చంపిందా. ఇక్కడ చూడొచ్చు. మళ్ళీ ఇక్కడ లేటెస్ట్గా ఈ బలూచిస్తాన్లో ఉన్నటువంటి క్వెట్టా నుంచి టాప్టాన్కు ఈ కాన్వాయ్లో సైనికులు వెళ్తుంటే 8 బస్సుల కాన్వాయ్లో వెళ్తుంటే మొత్తం పేల్చేసిరట. నిజానికి దాడిని పాకిస్తాన్ కూడా కన్ఫర్మ్ చేసింది, కానీ చచ్చిపోయింది చాలా తక్కువ అని వీళ్ళు చెప్తున్నారు. ఓన్లీ ఒక 10 మంది మాత్రమే మా వాళ్ళు చచ్చిపోయారు అని వాళ్ళైతే చెప్తున్నారు. కానీ ఇక్కడ 90 మంది చచ్చిపోయారంట. 90 మంది దాకా పాకిస్తాన్ సైనికులు చచ్చిపోయారంట. కానీ పాకిస్తాన్ చెప్తున్నది మాత్రం 11 మంది. పాకిస్తాన్ ఒక దొంగ. నిజంగా వాళ్ళు బయటికి చెప్పేది ఒకటి ఉంటుంది, లోపల జరిగేది ఒకటి ఉంటుంది. మొన్న దాదాపు ఆ శవపేటికలు రెడీ అయ్యి తీసుకుపోతున్న వీడియోలు చాలా బయటకు వచ్చినాయి. 290 మంది సైనికులు చచ్చిపోతే మొన్న ఆ ట్రైన్ హైజాక్ వాళ్ళు ఏం చెప్పారు, లేదు 20 మంది సైనికులే చచ్చిపోయారు అని. అంతే ఇక వాళ్ళ లెక్కలు బయటికి రావు, అవంతా ఇంటర్నల్గానే ఉంటాయి. ఇప్పుడు కూడా ఒక 11 మంది చచ్చిపోయారని చెప్తారు, కానీ 90 మంది సైనికులు చచ్చిపోయారంట. నిజంగా అది ఒక పెద్ద నష్టం. ఎందుకంటే సైనికులను మొన్ననే ఒక 300 మందిని, ఇప్పుడు ఒక 200 మంది సైనికులు అంటే ఒక పెద్ద యుద్ధాలలో కూడా అంతమంది చచ్చిపోరు. మరి బలూచిస్తాన్లో పరిస్థితులు మాత్రం బాగాలేవు. త్వరలోనే బలూచిస్తాన్ విడిపోయే అవకాశం ఉంది అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. నిజంగా చైనా అదొకటి చేస్తుంది కదా, ఆ రోడ్ వేస్తుంది. ఆ రోడ్డుకు వ్యతిరేకంగా కూడా వీళ్ళు పనిచేస్తున్నారు. ఆ చైనా సైనికులు కూడా కొంతమంది ఆ రోడ్డు కాపలా ఉన్నారు. వాళ్ళ మీద కూడా అటాకులు అయితే ఇక చైనా కూడా దాని నుంచి పక్కకు పోయే అవకాశం ఉంది. కాబట్టి త్వరలోనే బలూచిస్తాన్ వేరే దేశమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. బలూచిస్తాన్తో పాటు పీఓకే కూడా పాకిస్తాన్ నుంచి విడిపోయే అవకాశం ఉందని అయితే మనకు తెలుస్తుంది. మనకైతే వస్తున్నటువంటి సమాచారం, ఇంటర్నల్ సమాచారం. త్వరలోనే అది కూడా ముచ్చట కూడా దిగుతుందంట. అప్పుడు పాకిస్తాన్ మన దేశం మీద ఎప్పటికప్పుడు దాడులు చేసి ఇది చేసి ఉగ్రవాదులను ఎగదోసి మనను ఎంత ఇబ్బంది పడుతుందో ఇప్పుడు ఆ ఉగ్రవాదమే వాళ్ళను సర్వనాశనం చేస్తుంది. దాంతోపాటు ఇంకో గుడ్ న్యూస్ కూడా మనకు వచ్చింది. ఈ హఫీజ్ సయీద్ మనకు తెలుసు, లష్కరే తోయిబా చీఫ్. నిజానికి ఆయన కూడా చనిపోయినంట. నిన్న
గుర్తు తెలియని వ్యక్తులు పోయి ఆయనను చంపేసిరంట. కాకపోతే అది కూడా న్యూస్ ఇప్పట్లో బయటకు వచ్చే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇక పాకిస్తాన్ సంగతి తెలుసు కదా, ఇటువంటి కీలక నేతలు వీళ్ళకి ఐఎస్ఐ ఎప్పటికప్పుడు వాళ్ళకు నిఘా ఇస్తుంటుంది, వాళ్ళను రక్షిస్తూ ఉంటుంది. ఐఎస్ఐ గతంలో చాలా పెద్దది అది ఇది అని చెప్పుకుంటారు, కానీ ఇప్పుడు ఐఎస్ఐ పని ఏమీ లేదు. మన వాళ్ళు చేస్తురా ఎవరు చేస్తురో మనకైతే తెలియదు, కానీ పాకిస్తాన్లో వాళ్ళ దేశంలోనే చాలామంది కరడుగట్టిన ఉగ్రవాదులను కాల్చి చంపారు. తాజాగా హఫీజ్ సయీద్ని కూడా కాల్చేసిర్రు అని అయితే ఒక న్యూస్ అయితే వస్తుంది. దానికి ఇంకా మనకు కన్ఫర్మేషన్ అయితే లేదు. కాకపోతే ఈ అబూ కతల్ అనేటోడు ఈ హఫీజ్ సయీద్కు అనుచరుడు, ఆయన అయితే చనిపోయినట. అది దాదాపు కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. హఫీజ్ సయీద్ కూడా చనిపోయిన వార్తలు వస్తున్నాయి. నిజంగా ఈ కనుక చనిపోతే లష్కరే తోయిబాకు పెద్ద దెబ్బనే. వీళ్ళు పాకిస్తాన్లో ఉండి మన కాశ్మీర్లో ఇండియాలో వీళ్ళు ఎప్పటికప్పుడు వేర్పాటువాదాన్ని ఎగదోస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు చనిపోవడం అనేది మనకు ఇండియాకు పెద్ద విజయమే అని చెప్పుకోవచ్చు. నిజంగా మరి ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ఎందుకు చంపుతారో పాకిస్తాన్ తెలియాలి. నిజంగా చాలామంది నేతలు ఇప్పుడు బయటికి రావాలంటే భయపడుతారంట. ఉగ్రవాద నేతలు పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు బయటికి వస్తే ఎప్పుడు ఎవరు వచ్చి కాల్ చేసిపోతారో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు అండర్ గ్రౌండ్లోనే ఉంటున్నారంట. ఇట్లా అప్పుడో ఇప్పుడు బయటకు వస్తే ఖతం అయిపోతారు. నిజంగా పాకిస్తాన్ పరిస్థితి మాత్రం ఇప్పుడు చాలా ప్రమాదకరంగా ఉంది. 3 ముక్కలయ్యే అవకాశం మాత్రం పాకిస్తాన్ మనకు చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది.